బెంగాల్ టైగర్ ఇంత మంచి హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ బెంగాల్ టైగర్ మాత్రం హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను దేవుడిని కోరుకున్నాను. ఇప్పుడు దేవుడిని సినిమాల గురించి కోరికలు నేను కోరను. ఎందుకు కోరుకున్నానంటే దీని డైరెక్టరు నా శిష్యుడు సంపత్ నంది నా దగ్గర పనిచేశాడు. అతను నా దగ్గర చాలామంది డైరెక్టర్లు పనిచేశారు. ఇతన్ని స్పెషల్గా ఎందుకు కోరుకున్నానంటే ఇతనిలో హానెస్టీ, సినిమా అంటే పిచ్చి ఎంత ఉందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇతను ఒకప్పుడు సంపత్ నంది నా దగ్గర అసిస్టెంట్ చేరడానికి వచ్చాడు. మురళి గారు మిగిలిన అసిస్టెంట్గా చేస్తానండి అని. ఏం చేస్తున్నామంటే బీఫామ్ చదువుతున్నాను, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఏమైనా చదువు మధ్యలో ఆపి రావు తప్పు, నువ్వు బీఫామ్ ఫినిష్ చేసి డిగ్రీ పెట్టుకుని నాకు చూపించు, అప్పుడు నేను అసిస్టెంట్గా పెట్టుకుంటానని చెప్పా. పెట్టుకుంటారు సార్ అన్నాడు. నిజంగా పెట్టుకుంటాను అని వెళ్ళిపోయి ఖాళీకి వెళ్ళిపోయా. ఆఫ్టర్ 1.5 years మన సంపద అనేది నా ఇంటి ముందు ఉన్నాడు. సార్ ఇదిగో డిగ్రీ బీఫామ్స్ ఫినిష్ చేశాను, పాస్ అయ్యి వచ్చాను, సర్టిఫికేట్ వచ్చాను, మీరు నాకు పెట్టుకుంటారు మాట ఇచ్చారు అన్నాడు. నాకు ఆ కుర్ర నాకు గుర్తున్నాడు సంపద నంది. నాకు వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ, సినిమా అంటే ఎంత పిచ్చి, ఎంత ప్రేమ అనేది నాకు నచ్చి అతన్ని వెంటనే పెట్టుకున్నాను. నాకు 3-4 సంవత్సరాలు పనిచేశాడు. తను డైరెక్టర్ అయ్యాడు. వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్ అయ్యాడు తెలుగు ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీకి పనికొస్తున్నాడు, నాలాంటి గురువులకి పనికొస్తున్నాడు. అందుకని అలాంటి నాకు ఇష్టమైన సంపద నంది సినిమా ఆడాలని ఎందుకు ఈ సినిమా దేవుడికి దానం పెట్టుకున్నా. దేవుడి దయ వల్ల, మీ 2 రాష్ట్రాల తెలుగు ప్రజానీకం దయ వల్ల, మీ దీవెనల వల్ల ఈ సినిమా మంచి హిట్ అయింది. మళ్ళీ మళ్ళీ మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ సినిమా హీరో రవితేజ నాకు 1980 నుంచి తెలుసు. నన్ను ఎప్పుడు మచ్చు మచ్చు అని గుర్తుంటాడు. అంటే తమిళనాడులో మచ్చా మచ్చా అని పిలుచుకుంటాం కదా, అట్లా మద్రాసులో నా పరిచయం. నాకు మద్రాసులో రవితేజ పరిచయమైనప్పుడు ఏంటంటే రోడ్డు మీద నడిచేవాడు, తిరగడానికి కారు కూడా లేదు, వేషాల కోసం ఆఫీస్కి వచ్చేవాడు. కానీ మెంటాలిటీ ఒకేలా ఉండేది. ఇప్పుడు ఏదైతే రవితేజని మీరు చూస్తున్నారో, ఏ ప్రవర్తనతో, ఏ వ్యక్తిత్వంతో, అదే ప్రవర్తన, అదే వ్యక్తిత్వం రవితేజకి ఏమీ లేని రోజుల్లో కూడా ఈ వ్యక్తిత్వం ఉంది, ఈ ప్రవర్తన ఉంది, ఈ క్యారెక్టర్ ఉంది. అప్పటికిప్పటికి అతను వన్ ఆఫ్ ద టాప్ స్టార్ అయిన తెలుగు ఇండస్ట్రీలో అదే వ్యక్తిత్వంతో ఉంటున్నాడు, అదే క్యారెక్టర్తో ఉన్నాడు. అందుకనే రవితేజ ఎనర్జీ ఉన్నంతకాలం సూపర్ స్టార్గా ఉంటాడు. ఐ లవ్ యూ రవితేజ. ఈ సినిమా ఎలా ఉందంటే రాఘవేంద్రరావు గారు మంచి పీక్లో ఉన్నప్పుడు సినిమా తీశారు, చూసారు, గ్లామర్గా. ఇది ఫైట్కి ఫైటు, పాటకి పాట, కామెడీ కామెడీ, స్టోరీ స్టోరీ, అలా ఉంది. టీవీ యాడ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది హీరోయిన్స్ని ఎంత గ్లామర్గా చూపించాడో సంపద నంది, పాటలు ఎంత బాగున్నాయో. బీమ్స్ నిజంగా ఇంత పెద్ద ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఈ పెద్ద కీరవాణి గారినో, దేవి ప్రసాద్ను, ఇలాంటి వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద హీరో, పెద్ద బ్యానరు, బాగా ఖర్చు పెట్టి తీస్తున్నారండి. కానీ సంపద నంది టాలెంట్, నేను ఎలాగా ఓ టాలెంట్ గుర్తించి అసిస్టెంట్గా పెట్టుకుని ఉండడం కుర్రాళ్ళని, అలాగే ఈ బీమ్స్ అనే వ్యక్తి ఆ టూల్స్ విని ఇవి బాగా నచ్చినాయి. టాలెంట్ బయటపడడానికి సీనియారిటీ ఎక్కడలా, సిన్సియారిటీ కావాలి. ఆ సిన్సియారిటీ బీమ్స్లో నచ్చి బీమ్స్ కోసం ఇచ్చాడు. ఇచ్చినట్టుగానే పాటలన్నీ బ్రహ్మాండమైన పాటలు తయారు చేశాడు బీమ్స్. ఈ సినిమా హిట్కి ఫస్ట్ నేను చెప్పుకోవాలంటే సంపద అనేది చెప్పుకుంటా. ఎందుకంటే అతనికి ఈ సినిమా కత్తిమైన సామరాట్ది. అందులో 2 సినిమాలు హిట్లైనవి, ఏమైంది వేళ, రెండోది రచ్చ. ఆ 2 కంటే మంచి ఫిల్మ్ తీశాడు. సంపద మీద మేము నమ్మకంతో ఈ సినిమా ఇచ్చినందుకు రవితేజ నీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంత మంచి సినిమాలో నాకు ఎంత మంచి వేషం ఇచ్చాడంటే నా శిష్యుడు సెలబ్రిటీ శాస్త్రి. ఐఎమ్ అర్జున్, స్టిల్ వర్జిన్. దీనికి కౌంటర్ రవితేజ ఇవ్వటం, నన్ను కిండల్ చేయడానికి పృథ్వీ. జలగా రవితేజ పక్కన బ్రహ్మానందం గారు, ఇలా స్టార్ కమెడియన్స్ ఉండేవాడు ఒకప్పుడు. ఇప్పుడు నన్ను సంపత్ తీసుకెళ్ళి, రవితేజ తీసుకెళ్ళి
రవితేజ పక్కన నాకు పృథ్వీకి మంచి ప్లేస్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎందుకంటే మమ్మల్ని బ్రహ్మానందం అంతా ఊహించుకోవడం అనేది మా అదృష్టం. అంటే బ్రహ్మానందం అంటే నెంబర్ 1 కమెడియన్, మనం ఎప్పుడు చెప్పక్కర్లేదు అది. ఆ క్యారెక్టర్లో నాకు పృథ్వీకి ఇచ్చాడు సంపద నంది. ఇవ్వాలంటే మరి రవితేజ కూడా ఒప్పుకోవాలి కదా. ఇది ఏమయ్యా నా పక్కన మరి అంతకుముందు నేను బ్రహ్మానందం మంచి కాంబినేషన్ సినిమా చేశాం, మరి ఇప్పుడు ఈ ప్లేస్లో పోసాని కృష్ణమురళి, ఈ ప్లేస్లో పృథ్వీని పెడుతున్నామని. కానీ అవి ఏం అడగడు. రవితేజ ఏంటంటే కొత్త పాత ఏం చూడడు, బాగుంటే అడుగుతాయా, బాగపోతే దొబ్బుద్ది, ఇదే పాలసీ ఉంటాడు తప్ప పెద్దోడు కావాలి, మా క్యాస్టోడు కావాలి, బాగా ఖర్చు పెట్టేవాడు కావాలి, ఈ టైపు మెంటాలిటీ కాదు. కాబట్టి ఈ ప్లేస్లోకి నేను పృథ్వీ రాగలిగాం. మా ఇద్దరికి ఎంత మంచి క్యారెక్టర్లు ఇచ్చాడో సంపత్ నంది. థియేటర్లో మా ఇద్దరు క్యారెక్టర్స్ అంత బాగా పండినాయి. రవితేజ కాంబినేషన్లో రవితేజ నేను పృథ్వీ మా సీన్లన్నీ ఎక్స్ట్రాడినరీ. ఎంత బాగున్నాయి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ట్రాక్స్ ఈ మధ్యకాలంలో, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. అందుకని ఈ కామెడీ కూడా ఈ సినిమాకి ఎంత ప్లస్ అంత ప్లస్. అంత బాగా డైలాగ్స్ రాశాడు సంపత్ నంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ అంతకుముందు, ఈ ప్రొడ్యూసర్కి రాజమోహన్ గారు మీకు థ్యాంక్స్. ఎందుకంటే మా శిష్యుడు సంపత్ నంది నమ్మి ఇంత భారీ సినిమా మా వాడి చేతిలో పెట్టినందుకు మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్నట్టుగానే మీ నమ్మకాన్ని ముందు చేయకుండా మంచి హిట్ చేశాడు మా సంపత్ నంది. అందుకని మీ బ్యానరు, ఎందుకంటే మీరు కష్టాన్ని చూసి, క్యారెక్టర్ చూసి, తెలివితేటలు చూసి, వర్క్ చూసి మీరు సినిమా అవకాశం ఇచ్చారు సంపత్ నందికి. ఇలాగే మీ బ్యానర్ ఇలాగే 10 ఏళ్ల పాటు మంచి సినిమాలు, మంచి సినిమాలు తీస్తూ 10 మందికి అన్నం పెడుతూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమాలో పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? సినిమాలో పవన్ కళ్యాణ్ నేను ఇమిటేట్ చేశారని చాలామంది అన్నారు. ఇమిటేట్ చేయగల పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పి వెళ్తే చాలు, ఇది పవన్ కళ్యాణ్. బాలచంద్ర గారు ఇట్లా మీడియాని అడిగాడంట, ఏమంటే మీరు కమల్ హాసన్ని మీరే పరిచయం చేశారు, రజనీకాంత్ని మీరే పరిచయం చేశారు, ఇద్దరిలో ఎవరేంటి అంటే కమల్ హాసన్ గ్రేట్ ఆర్టిస్ట్ అన్నాడు, రజనీకాంత్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అన్నాడు. అంటే ఎవరిని ఎక్కువ పోయాడో తెలియదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం పోతే ఆ 2 పవన్ కళ్యాణ్ వర్తిస్తాయి. గ్రేట్ ఆర్టిస్టు, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్. అందుకని అతని గురించి ఇమిటేట్ చేయడానికి నాకు సంతోషంగా ఉంది. నేను బిడియపడ్డా, చాలా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే థియేటర్లో క్లాప్స్, ఆ క్లాప్స్ అనేది నాకే వచ్చినాయి. అందుకని పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వరాల స్వామికి మొక్కితే ఇచ్చిన వరమని వరాల బాబు అని పేరు పెట్టుకున్నాను. దేవుడికి వరం కాదు, శాపం. అయ్యో బాబోయ్, ఇదేంటి అందంగా ఉంది. ఏం కనపడుతుంది అక్కడ? దాని కళ్ళల్లో నా ప్రపంచం కనపడుతుంది రో. కేవలం గ్లామరస్ కోసమే ఉన్నారు కాబట్టి మంచి స్కిన్ షోని కూడా ప్రదర్శించారు. అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. దే వర్ లుకింగ్ డామ్ హాట్. సర్ప్రైజ్ ప్యాకేజ్ లా వచ్చి తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించేసే 30 years ఇండస్ట్రీ పృథ్వీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. థియేటర్లో ఉన్న చాలా మంది నవ్వుతూనే ఉన్నారు, కానీ ఎందుకో నాకే నవ్వు రాలేదు.